ఈ రోడ్డు వేసింది మేమే, కానీ మా దారి ఎటో మాకే తెలియడం లేదు. అభివృద్ధికి పునాది వేసిన చేతులు నేడు అప్పుల ఊబిలోకి. మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలియాలంటే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మనం నడిచే రోడ్లు, దాటే వంతెన, అదేవిధంగా మన ఏరియాల్లో అండర్ డ్రైనేజీలు, రాత్రులు వెలిగే స్ట్రీట్ లైట్, ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా? ఈ అభివృద్ధి వెనకాల మనకు వెలుగునిచ్చిన ఆ మనుషులే కాంట్రాక్టర్లు. కానీ వారి జీవితాలే ప్రస్తుతం అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. విచిత్రం ఏమిటంటే నగరాలను నిర్మించిన ఆ కాంట్రాక్టర్లే నేడు వాళ్ళ కుటుంబాలను నడుపుకోవడానికి రోడ్డున పడుతున్నాయి. సమాజం అభివృద్ధి చేసిన మనుషులనే చూస్తున్నారు, కానీ ఆ అభివృద్ధికి కారణమైన మనుషుల కష్టాలను కన్నిటిని ఎవరు పట్టించుకోరు. అసలు కాంట్రాక్టర్ల కష్టాలు, వాళ్ళ కన్నిటి కథలు ఎలా ఉంటాయో జస్ట్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఒక కాంట్రాక్టరు ఒక పని ప్రారంభించినప్పుడు బ్యాంకు నుండి కానీ తెలిసిన ఫ్రెండ్స్ నుండి కానీ అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకొని ఎగ్జాంపుల్ మనం రోడ్లు కానీ, లేకపోతే బ్రిడ్జ్లు కానీ, లేకపోతే ఒక స్కూల్ కానీ, వాటర్ ట్యాంక్స్ అని ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు, అంత అయిపోతుంది. ఒక కాంట్రాక్టర్ ఒక డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయన ఎంతో మందితోని, అంటే తెలిసిన ఫ్రెండ్స్తో కానీ బ్యాంక్తో కానీ అప్పు చేస్తాడు. అప్పు చేసి ఒక వర్క్, రోడ్డు కానీ, లేకపోతే అండర్ డ్రైనేజ్ కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్స్ కానీ, స్కూల్ బిల్డింగ్ అని కంప్లీట్ చేస్తాడు. రోజు అంటే ఎవరైతే కూలీలు వర్క్ చేస్తారో వాళ్ళ చెమట అరకముందే వాళ్ళ కూలీ డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే సిమెంట్ కానీ స్టీల్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఆ రోజు లేకపోతే ఆ నెలకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలి. అండ్ ఇంకేదైనా ఒక వెహికల్స్ తీసుకొస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందరికీ డబ్బులు ఇవ్వాలి. అండ్ కొన్ని రోజులకు, అంటే ఎప్పుడైతే ఒక వర్క్ స్టార్ట్ చేస్తే సర్టెన్ టైంలో రోడ్డు కంప్లీట్ అవుతుంది, నాయకులు వస్తారు, అక్కడ రిబ్బన్ కట్ చేస్తారు, ప్రజలందరూ వస్తారు, చప్పట్లు కొడతారు, అధికారులకు కానీ నాయకులకు కానీ హర్షద్వారంలో, అంటే వాళ్ళకి మంచి చప్పట్లు కొడతారు. కానీ రోజులు, వారాలు, నెలలు గడుస్తాయి. ఎవరైతే ఆ రోడ్డు వేసి ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు మాత్రం పైసలు రావు. ఇక్కడ ప్రజలందరూ నాయకులని గ్రేట్ అంటారు, కానీ ఆ రోడ్లు అవన్నీ వేయడానికి ముఖ్య కారణం డబ్బులు కూడా పెట్టిన కాంట్రాక్టర్ని ఎవరు పట్టించుకోరు. అండ్ వీళ్ళకి రావాల్సిన బిల్లులు కూడా రావు. కానీ ఇదే కాంట్రాక్టర్లు వేరే వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళకి మాత్రం ఇచ్చింటారు. వారాలు, నెలలు గడుస్తాయి. కొన్నిసార్లు అయితే కొందరు కాంట్రాక్టర్ సంవత్సరాలు కూడా గడుస్తుంటాయి. సిమెంట్ సప్లై చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా వీళ్ళకి అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారస్తులు కానీ, బ్యాంకులు కానీ వీళ్ళ తలుపు కొడుతుంటారు ఏమైందని. అదేవిధంగా స్కూల్ నుండి, అంటే వీళ్ళ పిల్లలు ఎక్కడైతే చదువుతారో ఆ స్కూల్ సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఏమైంది మీ పిల్లలు ఇంతవరకు ఫీజు కట్టలేరని వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు. కాంట్రాక్టర్స్ చెప్పేది ఒకటే ఒక మాట, మాకు బిల్లు వచ్చేది ఉంది, బిల్లు వచ్చినాక కడతాం, మాకు బిల్లు వచ్చేది ఉంది, బిల్లు వచ్చినాక కడతాం. నెలలు, సంవత్సరాలైనా ఆ బిల్లులు రావు, వడ్డీ పెరిగిపోతుంటుంది. వాళ్ళ కష్టాలు ఏ రేంజ్లో ఉంటే ఒకసారి ఆలోచించాడు. ప్రతి ఒక్కరు అప్పటి వరకు ఆ రోడ్డు ఎవరైతే వేపించారో ఆ నాయకులను మాత్రం గ్రేట్ అంటారు, కానీ ఈ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి, అప్పుల ఊబిలోకి లోతులు మునిగిపోతున్నారు. అంత ఘోరమైన పరిస్థితి. అసలు ఒక కాంట్రాక్టర్ ఆయన వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుండి కాంట్రాక్ట్ అయిపోయే వరకు ఆయన ఎలా దోపిడీకి గురవుతున్నారు, అసలు ఆ డబ్బులంతా ఎక్కడ పోతున్నాయి అనేది మీకు నేను పర్సంటేజ్ల పరంగా నాకు వచ్చిన సమాచారం ప్రకారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ కాంట్రాక్టర్ మున్సిపల్ కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఏదైనా కాంట్రాక్టర్ కావచ్చు, బట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళ దోపిడీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే, స్టార్టింగ్లో వీళ్ళు ఒక టెండర్ వేయడానికి పోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ ఒక టెండర్ వేసినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు తీసుకునే 2000 నుండి స్టార్ట్ అవుతే, దాని తర్వాత EMD అని దానికి ఒక 2.5% తీసుకుంటారు. అదేవిధంగా ఏఈకి ఒక 3% అంట, డిఈకి 2%, ఎంఈకి 2%, అదేవిధంగా ఒక అకౌంట్ సెక్షన్కి వెళ్తే కూడా అక్కడ 1%. కొన్నిసార్లు మన మాటికి అక్కడ వాళ్ళ దగ్గర తిరిగేసరికి వాళ్ళు ఒకసారి మీకు ఎందుకు, మేము మాట్లాడి మీకు సెటిల్ చేస్తామని చెప్పి వాళ్ళు 5% కూడా తీసుకునే సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. దాని తర్వాత మనకు కావాలి అన్నప్పుడు ఇంకా కమిషనర్ గారి దగ్గరికి వస్తాయి. కమిషనర్ గారు వారు మన మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళు కూడా ఏంటి ఒక 2% 3% తీసుకుంటారు. సమ్ టైమ్స్ అది 10% వరకు కూడా పోతుందంట. లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్స్ తక్కువ చేయడము, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా సతాయించడమో చేస్తారంట. అండ్ ఇదే కాకుండా ఎక్కడైతే వీళ్ళు వర్క్ చేస్తారో ఆ దానికి సంబంధించిన మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ, కార్పొరేషన్ వాళ్ళకు కూడా ఒక 2% నుండి 5% వరకు అంట. 2% అయితే నార్మల్గా ఇస్తారంట. అయితే ఇప్పుడు నేను 2% కార్పొరేటర్లకు ఇస్తున్నాను, మా దగ్గర పనే స్టార్ట్ చేయలేదని కొందరు సుధపూస మనల్ని మాట్లాడడానికి వస్తుండొచ్చు. మీరు కాకపోవచ్చు, కానీ తీసుకునేటోళ్ళు కొందరు ఉంటారు. అయితే నాకున్న సమాచారం 90% తీసుకుంటారనే, బట్ ఎక్కడైనా సరే ఇది జరిగే తతంగం ఇదే జరుగుతుంది అని. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మనకు చాలా రోజు నుంచి బిల్స్ వచ్చేది ఉంటుంది. అక్కడ ఉన్న చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఇలా వీళ్ళ దగ్గరకు పోయినప్పుడు 2% వాళ్ళకి ఇచ్చేది. అది కాకుండా ఒక్కొక్కసారి బిల్స్ పెద్ద మొత్తం నుండి వాళ్ళకి అర్జెంట్ ఉంది అన్నప్పుడు అది 10% వరకు కూడా పోతుందంట. అయితే
ఈ వరకు ఇదే ఒకటి ఉంటే ఎఫ్ఎస్డి అని కానీ ఇంకా ఒకటి మెయిన్గా ఏంటంటే ట్రెజరీ చెక్లు రావాలంటే దాదాపు 20-30% ట్రెజరీ చెక్లు వస్తాయంట. అది దాదాపు 14% తీసుకుంటారంట. అండ్ ఎఫ్ఎస్డి కానీ అదేవిధంగా ఐటీకి 2.5%. ఇట్లా ఎన్నో విధాలుగా అంటే ఒకటి ఏదైనా ఒక నార్మల్గా మనకు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే టెండర్ వేసి స్టార్ట్ చేస్తే అది అయిపోయి చేతికి వచ్చే లోపల నేను ఇప్పటివరకు మీరు చెప్పిన లెక్క మొత్తం చూసుకుంటే 30% ఈజీగా బయటకు పోతుంది. అంటే వాడు ఒక ₹1,00,000 పని చేస్తే 30,000 ఆడనే పోతుంది. ఇంకా మిగిలింది ఎంత? 70,000. ఆ 70,000 కూడా వాడు ఎక్కడైనా వర్క్ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళు కూడా కొంచెం మిగిలించుకోవాలి. ఆ వర్క్ ఉన్న పైసలతో ఎంత వర్క్ చేస్తారు, ఏం చేస్తారు? అలాంటప్పుడు క్వాలిటీ తగ్గుతుంది. క్వాలిటీ తగ్గినప్పుడు నాలాంటి ఒక జర్నలిస్ట్ పోతాం. పోయి ఏమంటాం, ఏం భయ్ ఏం క్వాలిటీ ఏం వేస్తున్నావు, దీనికి ఎంత ఉండాలి, రోడ్ ఎంత ఉండాలి, ఎంత పరిణామాలు వేస్తున్నావు అని అడిగేసరికి వాళ్ళు ఏం చేస్తారు, సరే భయ్ నువ్వు జర ఎందుకు అట్లా చేస్తావు, పట్టు మాకి కష్టాలు ఉన్నామని చెప్పి మనకు కూడా ఎంతో అంత ఇవ్వాలి. సో ఇట్లా ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీటి గాథలు నార్మల్గా మనకు ఎంతోమంది కాంట్రాక్టర్స్ కలిసి చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఒక లెక్క అయితే సరే, బిల్స్ అన్న టైంకి వస్తున్నాయంటే నాకు తెలిసి కొందరు అయితే సంవత్సరం 2 సంవత్సరాలు అయినా బిల్స్ రావట్లేదు. అంటే ₹1,00,00,000 ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే ₹1,00,00,000 2 ఏళ్ల నుండి రాకపోతే 1 crore ఇంట్రెస్ట్ 2% వేసుకుంటే కూడా నెలకు 2 లక్షలు, అంటే సంవత్సరానికి 24 లక్షలు, 2 సంవత్సరాలకు 48 లక్షలు, అంటే ₹1,00,00,000 48 లక్షలు మనము ఇంట్రెస్టే బయటికి పోతుంది. ఇంకా వీళ్ళకి వచ్చే పైసలేడా? అసలు నిజంగా ఈ కాంట్రాక్టర్ కష్టాలు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ భార్యకు పిల్లలకు వాళ్ళకి తప్ప ఎవరు తెలియదు. బయటికి మాత్రం వీళ్ళు ఎట్లా కడక్ షర్ట్ మంచిగా నీట్గా తయారై చేతికి ఒక బ్రాస్లెట్ కడమ వేసుకుంటారు, మంచి వాచ్, మంచి స్పెట్స్, నీట్గా తయారై బయటకు వస్తారు. ఎందుకు అట్లా వాళ్ళు రావాల్సి వస్తుంది అంటే రేపటి నాడు ఇంకొక వర్క్ టెండర్ పడుతుంది, చేయాలి, కానీ డబ్బులు కావాలి. అప్పుడు ఎవరు ఇస్తారు? ఈయన ఏదో బయట మొత్తం ఏదో కొంచెం అంటే దివాళి తీసినట్టు కనబడ్డది అనుకో, ఎవరైనా పైసలు ఇస్తారా? ఇయ్యరు. అందుకే నీట్గా మంచిగా తయారై రావాలి, బయటికి వస్తేనే ఎవరైనా అప్పిస్తారు. నిజంగా లోపల చినిగిపోయిన బనీన్లు, పైన మాత్రం మంచిగా కడక్ షర్ట్స్, మంచి మంచి బట్టలు వేసుకొని బయటకు తిరుగుతున్నారంటే చాలామంది కాంట్రాక్టర్లు. అంటే అంత బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటి కాంట్రాక్టర్లని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే అది కంపల్సరీ అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్స్, ప్రజలు అందరు కలిస్తేనే ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనము కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడము, అధికారులు లేట్ చేయడం, వాళ్ళతో తీసుకుంటున్నారేమో అది ఎప్పటి నుండో ఉన్న ఒక ప్రాసెస్, లేకపోతే అది కంపల్సరీ ఒక కట్టుబాటు అనుకుంటా తీసుకొని. కానీ వాళ్ళకి రావాల్సిన బిల్స్ కూడా మీరు టైంకి ఇవ్వకపోతే కాంట్రాక్టర్స్ దివాళా తీస్తారు. వాళ్ళు తర్వాత నెక్స్ట్ వర్క్ చేయడానికి ఎవరు రారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మాకు బిల్స్ రావట్లేదు కదా అని కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి రాకపోతే మళ్ళీ ఇదే అధికారులు ఫోన్ చేసి బెదిరిస్తారట. ఏంది, ఎందుకు చేస్తారో చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, పాత బిల్స్ వాళ్ళు రిలీజ్ చేయరు. సో ఇవన్నీ చాలా కష్టాలు ఉంటున్నాయి అని చాలామంది కాంట్రాక్టర్స్ ఇటీవల కూడా మనతోని అంటే ఏదైతే మనకే వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం కాదు, మనమే మాట్లాడినప్పుడు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఎవరు అని నేను చెప్పట్లేదు, కానీ అధికారులు దీన్ని ఆ కాంట్రాక్టర్ ఇట్లా బయట వాళ్ళకి చెప్తున్నారంట అని కాకుండా ఆ కాంట్రాక్టర్స్ మనకు మేలు చేద్దాం. ఇది కూడా నిజమే కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎలా పనులు చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా ముందరికి పోతాయి అని అర్థం చేసుకోవాలి. అయితే కొంత ప్రజలకు ఆలోచన వస్తున్నారు, అవు భయ్ మీకు బిల్సే రానప్పుడు మీరు ఎందుకు పని చేస్తారు, వదిలేసు. కానీ ఆ కాంట్రాక్టర్స్లకు అది తప్ప వేరే తెలియదు. మీరు ఎవరైనా చూసుకోండి, కాంట్రాక్టర్స్ వాళ్ళు లాస్ అయినా సరే కానీ అదే ఊబిలో ఉంటున్నారు, కానీ బయటికి వస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అదే, ఇంకా అది తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమీ చేయలేరు. అది వాళ్ళకు తెలుసు, అధికారులకు కూడా తెలుసు, ఆ విషయం నాయకులకు కూడా తెలుసు. అందుకే అర్థం చేసుకొని నెక్స్ట్ మన రోడ్లు మంచిగా ఉండాలంటే మంచి కాంట్రాక్టర్లకు, ఆ కాంట్రాక్టర్లకు మనం మంచి చేద్దాం, బిల్స్ వచ్చేటట్టు చేద్దాం, వాళ్ళని బతికిద్దాం, సమాజాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా మనం కూడా అడుగులేద్దాం.